నువ్వు ఇదే డైలీ ఫాలో అయ్యి ప్రతిదీ అర్జెన్సీ అని ఫీల్ అయితే నాకు ఈ కష్టం ఉండదు. భార్యకి బాలేదని టెన్షన్ పడ్డమే కాదు, మనం తీసుకున్న బాధ్యత నిర్వర్తించేటప్పుడు కూడా మనం టెన్షన్ పడాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. వీడేంట్రా నీ భార్య హాస్పిటల్ నుంచి వచ్చిందని కూడా ఆలోచించకుండా అలా మాట్లాడుతున్నాడేంటి? హితవు చెప్తున్నాడా, హెచ్చరిస్తున్నాడా? తమ్ముడి గురించి తెలిసిందే కదా నాన్న, వాడి చూపెప్పుడు ఒకే కోణంలో ఉంటుంది. ఏ వర్క్ అయినా కరెక్ట్గా చేయడం నాకు అలవాటు, కానీ కరెక్షన్ చెప్పడం వాడికి అలవాటు. అప్పుడు వర్క్ డిలే అవుతుంది. అది వాడు నా బద్ధకం అనుకుంటున్నాడు, నేను వాడి బాధ్యత అనుకుంటున్నాను. అంతేనాన్న? చక్రి, నువ్వెక్కడికి? అవంతికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. మనం ఆఫీస్కి వెళ్ళాలి. రే అవంతికి రా. ఇక్కడ ఖాళీగా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు. దీని బిల్ అయింది. అవసరం లేదు మేడం, ఆల్రెడీ సామ్రాట్ గారు మొత్తం బిల్లు పే చేసేసారు. ఆడోళ్ళంతా పని లేకున్నారు, హాస్పిటల్కి ఆళ్లే తోలుకుపోవాలి అన్నారు. పోయేటప్పుడు పైసలు ఇయ్యాలనే ధ్యాస కూడా లేకపోయే మనిషికి. మళ్ళా దవాఖానలా ఏ ప్రాబ్లం రానియకుండా మొత్తం బిల్ అంతా కట్టిండ్రు. భార్యని హాస్పిటల్కి తీసుకుపోతే ఎంబట భర్త వస్తానంటే వద్దన్నాడు. గీదేంది మళ్ళా గంటలోపే బావని దవాఖానకి తోలిండు. ఈ మనిషిని ఎట్లా అర్థం చేసుకోవాలి? మంచోడు అనుకోవాలా, చెట్టోడు అనుకోవాలా? శ్రీవల్లి, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదునా, ఇవాళ్ళ నీ 3వ రోజు. వచ్చి రెడీ అవ్వు. పదా రా శ్రీవల్లి, రా. బాలు, పక్కకు పెట్టిండ్రెందుకు? తాగుండ్రి. వద్దు. ఏ వద్దు అంటే తాగనని. ఎందుకు ఏంటి అని నువ్వు క్వశ్చన్స్ అడుగుతావని కాదు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, చెప్తారా? ఏంటది? మీరు మంచోళ్ళా, చెట్టోళ్ళా? నీకేమనిపిస్తుంది? గట్ల కాదు, అక్కని హాస్పిటల్కి తీసుకుపోంగా మొగోళ్ళెవ్వరూ అవసరం లేదు అన్నారు. బావగారిని కూడా రానియలే. గడికి పోయినాక మొత్తం అంతా మీరే సెట్ చేసిండ్రు. డాక్టర్లు మస్తు కేర్ తీసుకునేటట్టు చేసిండ్రు. ఏడ ఏ ప్రాబ్లం రాకుండా చూసిండ్రు.
అందుకే అర్థం కాక అడిగినా. నన్ను అంచనా వేయడం, అర్థం చేసుకోవడం నీ డ్యూటీ. మీకు కావాల్సింది ఇవ్వడం, నా ఫ్యామిలీ మెంబర్స్ని సేవ్ చేసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. కడుపుతోటున్న భార్య హాస్పిటల్ పాలైంది. భర్త భార్య పక్కనుండు కూడా రెస్పాన్సిబిలిటీయే కదా. వాడి భార్యని కాపాడేందుకు అక్కడ డాక్టర్లు ఉన్నారు, కానీ చక్రి రెడీ చేసిన డిజైన్స్ ప్రజెంట్ చేయడానికి అక్కడ ఎవ్వరూ లేరు. వాడే చేయాలి. దానివల్ల కోట్ల రూపాయల ప్రాఫిట్. అన్నీ పైసలతోటే గోలుస్తారా? నువ్వు హాస్పిటల్ బిల్ కట్టడానికి ఎందుకంత టెన్షన్ పడ్డావు? నా దగ్గర పైసలు లేవు. అక్కడ బిల్ ఎంత అయింది? 70,000 దాటిందంట. ఆ డబ్బు ఉంటేనే నెంబర్ 1 హాస్పిటల్స్, స్పెషలిస్టులు, అద్భుతమైన కేర్ ఇవన్నీ దొరికేది. ప్రమాదం లేకుండా వదిన ఇంటికొచ్చింది. నిజమే కదా. కాళ్ళు లేకుండా పరిగెత్తచ్చు, కళ్ళు లేకుండా చూడొచ్చు, కానీ డబ్బు లేకుండా ఒక్కరోజు గడపలేము. ఈ సొసైటీలో బతకలేం. 1 minute. ఈరోజు నేను నీకు మరో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏందది? ఇది క్రెడిట్ కార్డ్. ఇందులో ఎంతుందో కూడా నువ్వు ఊహించుకోలేవు. నాకెందుకు? ఇంటి ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం మగాడి బాధ్యత. ఇంట్లో ఏ సమస్యలు లేకుండా చూసుకోవడం ఆడవాళ్ల బాధ్యత. ఇక నుంచి వీటి అవసరం నీకు చాలా ఉంటుంది. థ్యాంక్స్ అండి. మీ మనసేందో సమజైంది. నిజం చెప్పు. మీరు టైంకి డబ్బుకి ఎంత విలువిస్తారో సమజైంది. ఇది నిజం. ఏందో స్కూల్లో పిల్లగానికి మాస్టర్ క్లాస్ పీకుతున్నట్టుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? నిద్ర వస్తుందా? నీరసం వస్తుంది పెనిమిటి. ఏంటి ఏదో మైండ్ వాయిస్ వేసుకున్నట్టున్నావు? మీకెట్లరుకా? నా మనసేంటో నీకు ఎరుక అన్నావుగా, వినబడిందిలే. అయితే ఏమన్నానో చెరి చెప్పుండ్రి. నీ మనసులో మాటలు నేను చెప్తే ఏం బాగుంటుంది? నువ్వే వచ్చి చెప్పాలి. అత్తయ్య, ఏందే? అదే తెల్లారితే 4వ రోజు పడుతుంది కదా. ఈ రోజుకి 3 రాత్రులు పూర్తయిపోయాయి కదా. అవు. అయితే రేపు పొద్దున్న నేను వెళ్లి శ్రీవల్లిని అల్లుడు గారిని తీసుకురావాలి కదా అత్తయ్య. తోలుకొద్దాం. ఓ పాలి ఫోన్ చేసి చెప్పనింటివి గాలకి. ఆ విషయం పంతులు గారు ఆలోచించి చెప్పారత్తమ్మా. నేను వాసంతికి కూడా చెప్పాను వియ్యపురాలకి చెప్పమని. అది సరే కమలా, బియ్యపురాలకి చెప్పావు సరే, మరి అంత పొద్దున్నంటే లేస్తారో లేదో. గట్లని పెళ్ళైనాక మొదటి పాలి బిడ్డ అల్లంతోనే వస్తాంది. మంచి గడియలు చూసుకోవాలి గదా. అవునత్తమ్మా. పైగా ఉదయమే వెళ్తే
మధ్యాహ్నం కల్లా తీసుకురావచ్చు. సరేలే, అలాగే చేద్దాం. వెళ్ళి పడుకో. ఆ. అమ్మా, ఆ? టాబ్లెట్స్ అవి వేసుకున్నావా? వేసుకుందాం లేరా? నీళ్ళు అవి ఉన్నాయి కదా? ఉన్నాయి ఆనే ఉన్నాయిరా. సరే, నేను వెళ్ళి పడుకుంటా. పో. అక్క అక్క అక్క, ఏంటి శ్రీవల్లి అంత ఆనందంగా ఉన్నావు? నన్ను తోలుకుపోనీకి ఇయ్యాలా మా అమ్మ నాన్న వస్తున్నారక్క. అవునా? సరే, కాఫీ తాగుతావా? ఇయ్యో, కానీ నాకు కాదు, మా అమ్మకిస్తా. సరే. మామగారు, కాఫీ తీసుకోండి. మామగారు, ఇయ్యాల మా అమ్మ నాన్న వస్తుండ్రు. తెలుసమ్మా, ఫోన్ చేశారులే. ఇంకో 2 గంటల్లో నేను మా పుట్టింటికి పోతా. ఏంటి చిన్న కోడలు చాలా ఆనందంగా ఉంది? తెలియట్లేదా భవానీ? శ్రీవల్లి ఈరోజు పుట్టింటికెళ్తోంది. ఓహో, అందుకేనా ఇదంతా? ఈ ఆల్టికి కెడికొచ్చి 4 దినాలైతుంది కదా అత్తమ్మ. ఇయాల మా వాళ్ళని చూడబోతున్నా, మా అమ్మోళ్ళింటికి పోతున్నా. సరే, పుట్టింటికెళ్లే సంబరంలో వాణ్ణి మర్చిపోయావా? లే అత్తమ్మా, ఇంకా లేవ్వలే. నేను చూసుకుంటా కదా. కాఫీ తాగుతారా? వద్దులే. గట్నే. అక్క, అమ్మా నాన్న వస్తున్నారంట తెలుసా? తెలిసే, వదిన చెప్పింది కదా. ఇంకాసేపు అయితే మనం మన ఇంటికి వెళ్ళిపోతాం. వదిన, అమ్మ నాన్న బయలుదేరిండ్రా? కాసేపట్లో వచ్చేస్తారు శ్రీవల్లి. ముందు నువ్వు సామ్రాట్ని రెడీ అవ్వమని చెప్పు. గట్లనే. నిధి రా. వదినా, అమ్మ నాన్న వచ్చారు, రా. అమ్మా నాన్న, ఎట్లున్నావు? బాగున్నావా? బాగున్నారు అత్తయ్య. ఎలా ఉందమ్మా? బాగుంది నాన్న. రండి. నమస్కారం బావగారు. నమస్కారం బావగారు. బాగున్నారా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నారా చెల్లెమ్మా? బాగున్నానన్నయ్య. ఆ, ఎలా ఉన్నారు వదినా? బావున్నా వదినా. అమ్మ వాసంతి, శ్రీవల్లేది? పైనుందత్తయ్య. అల్లుడు గారు ఎక్కడమ్మా? అక్క, బావగారు రెడీ అవుతున్నారు నాన్న. మన ఇంటికి వెళ్ళాలి కదా. శ్రీనిధి, వెళ్ళి అక్కని రమ్మని చెప్పమ్మా. ఏంటి గోల? అక్కతో మాట్లాడాలి గంతే. బుద్ధుందా నీకు? ఎదుటి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో తెలీదు, ఎంత ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారో తెలీదు. చొచ్చుకొని వచ్చేస్తావా? అమ్మో, బావగారు ఏ మూడ్లో ఉన్నారో ఏంటో. శ్రీనిధి, ఏమైందే? వెళ్ళి అక్కని పిలుచుకురా. గట్లనే. మీరు కూర్చోండి బావగారు. ఇంకేంటి విశేషాలు బావగారు? ఈయన గారు ఏం చేస్తున్నారో ఏంటో. మా అక్కతో సేవే చేయించుకుంటున్నాడో సరసాలే ఆడుతున్నాడో ఏం అర్థం కావట్లేదు.
అక్క అక్క ఇప్పుడే వస్తా. అక్క ఏందే? అమ్మా నాన్న వచ్చిండ్రు. వచ్చేసిండ్రా? వచ్చిండ్రు, కూర్చున్నారు కూడా. నిన్ను త్వరగా రమ్మంటుర్రు. త్వరగా రా, వెయిట్ చేస్తున్నారు. రా. నువ్వు బా, నేను వస్తా. బాగున్నావు బాబు? బాగున్నాను ఆంటీ. శ్రీనిధి, అత్తయ్య మావయ్య వచ్చినట్టు శ్రీవల్లికి చెప్పావా లేదా? చెప్పాను వదినా. లోపలికెళ్ళి చెప్పావా? లేదక్క, బయట నుండే చెప్పాను. అమ్మయ్యా, అన్నీ ఇచ్చేసిన. ఏవండి, మా అమ్మ వాళ్ళు వచ్చిర్రు కదా, నేను కిందికి అవుతున్నా. వాచ్ ఇవ్వు. గడియారమా? ఆ కబోర్డ్లో ఉంది. అదే తీసి ఇవ్వు అంటున్నా. సరే. ఇగోండి గడియారం. ఇది కాదు. గీది కాదా? ఇగోండి, గీదే కదా? ఇది కూడా కాదు. ఇది కూడా గడియారమే కదా? వేసుకున్న డ్రెస్ ఏంటి, నువ్వు ఇస్తున్న వాచ్ ఏంటి? సిల్వర్ కలర్ వాచ్ ఉంటుంది, ఇవ్వు. శ్రీనిధి, ఇంకోసారి వెళ్ళి అక్కని పిలువమ్మా. నీకు తెలియదే తల్లి, లోపల అయ్యగారు ఏ మూడ్లో ఉంటాడో చెప్పలేం. అదేంటమ్మా, ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు కొత్త జంట కాస్త అటు ఇటు అవుతుంది మరి. గిన్లా సిల్వర్ కలర్ గడియారం లేదు. లేదా? లేదు. అక్కడే ఉంటుంది, వెతుకు. అల్మారాలో గన్ని గడియారాలు ఉన్నాయి కదా, ఏదో ఒకటి పెట్టుకోండి. నేను నిన్ను సలహా అడగలేదు, వాచ్ అడిగాను. టైం లేదు, వెతుకు. సరే. అమ్మా శ్రీనిధి, ఒకసారి వెళ్ళి బావను పిలువమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని మీ ప్రయాణం నా ప్రాణం మీదకొచ్చింది. వచ్చేస్తారులే నాన్న. శ్రీవల్లి, పగోళ్ళ కూడా రావద్దేకి పరిస్థితి. త్వరగా. ఏంటి వదిన గారు, అమ్మాయి అబ్బాయి ఇంకా రావట్లేదు? నాకు మాత్రం ఏం తెలుసు? నేనెళ్ళి చూశానా ఏంటి? అమ్మా శ్రీనిధి, ఒకసారి వెళ్ళి అక్కని పిలువమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇవాళ నా పని అవుట్. సరే నాన్న. ఈ రోజుకి ఇది పెట్టుకోండి. ఇది సిల్వర్ వాచా? అరే, అల్మారాలో 20 వాచులు ఉన్నాయి కదా. 20 వాచీలు కొన్నది కాంప్రమైజ్ అవ్వడానికి కాదు, కావాల్సింది పెట్టుకోవడానికి. ఈ సూట్కి సూట్ అయ్యేది పెట్టుకోవడానికి.
ఇదేనా? మ్మ్. వస్తుంది. చెప్పావమ్మా? అమ్మా, శ్రీవల్లి, ఎలా ఉన్నావమ్మా? మంచిగున్నామ్మా. నాన్న, అమ్మా బాగున్నారా అల్లుడు గారు? మ్మ్. బయలుదేరదాం అల్లుడు గారు. ఎక్కడికి?